ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 11వ శ్లోకానికి అవతారిక రూపంలో, ఉపోద్ఘాత రూపంలో ఆచార్యులు ఏదైతే భాష్యం రాశారో దాన్ని యథామతిగా చింతన చేస్తూ ఉన్నాము. శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్య తాత్పర్యము ఏమిటి అనంటే, సర్వకర్మ సన్యాసపూర్వకాద ఆత్మజ్ఞాన నిష్ఠామాత్రాదేవ కేవలాత కైవల్యం. సకల కర్మలన్నిటిని కూడా, అంటే శ్రోత కర్మలు గాని స్మార్త కర్మలు గాని ఏవైతే ప్రాప్తమై ఉండినవి ఉండెనో వాటిని సన్యాసం చేస్తూ, ఎందుకంటే త్యాగం చేయుట, సన్యసించుట అంటే ఎప్పుడు సంభవిస్తుంది? మొదలు ప్రాప్తం ఉంటేనే సంభవిస్తుంది. ప్రాప్తస్య ప్రతిషేధో భవతి నతో అప్రాప్తస్య. మొదలు ప్రాప్తం ఉంటే వాటిని త్యాగం చేయడం సంభవిస్తుంది. కాబట్టి మొదలు ఏవైతే శ్రౌత స్మార్త కర్మలు విధానం చేయబడి ఉండెనో వాటిని పూర్వాశ్రమంలో చక్కగా అనుష్ఠించి, తర్వాత విరక్తుడయ్యి సర్వకర్మలను సన్యసించి ఆత్మజ్ఞాన నిష్టను పొందినట్లయితేనే, కేవల ఆత్మజ్ఞానం చేతనే కైవల్యం ప్రాప్తమవుతుంది. ఇది గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఈ విధంగా జగద్గురు శంకరాచార్యులు గీతాశాస్త్రం యొక్క, భగవంతుని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన యొక్క సమ్మతిని కూడా చూపించి చెప్తూ ఉన్నప్పుడు, పూర్వపక్షి సముచ్చయవాది మధ్యలో శంక చేశాడు. ఆ పూర్వపక్షి ఏం చెప్పాడో అది భాష్యం ద్వారా తెలుసుకున్నాము, మరియు ఆనందగిరి టీకా కూడా తెలుసుకున్నాము. ఆ పూర్వపక్షికి సమాధానం చెప్తూ శంకరుల వారు, సముచ్చయవాదము ఇక్కడ అభిప్రేతము లేదు, కేవల జ్ఞానమే గీతాచార్యులకు అభిప్రేతమై ఉంది అని చెప్తూ, తదసత్ అని అంటూ పూర్వపక్షిని నిరాకరిస్తూ, సముచ్చయవాదము ఎందుకు అభిష్టం లేదు అనంటే భగవంతుని యొక్క అభిప్రాయాన్ని చెప్తూ, జ్ఞానకర్మ విభాగవచనం ఉన్నందువలన, మరియు శృతి విరోధం ఉన్నందువలన, మరియు అర్జునుని యొక్క ప్రశ్న మరియు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతివచనమును ఆధారంగా చేసుకొని ఇక్కడ కర్మ సముచ్చయ జ్ఞానము మోక్షానికి సాధనం కాదు, మరేమనగా కేవల జ్ఞానమే మోక్షానికి సాధనం ఉంది అని మనకు ద్యోతితమవుతుంది, అవగతమవుతుంది అని చెప్తూ ఈ విభాగవచనాన్ని స్పష్టీకరణం చేశాడు. జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట రెండింటినీ పృథక్ చేసి భగవంతుడు చెప్పాడు. అందులో జ్ఞాననిష్టనే మోక్షానికి సాధనము అని నిర్ధారణ చేసినాడు భగవంతుడు అని చెప్తూ, ఆ జ్ఞాననిష్టకే సాంఖ్యయోగం అంటారు, కర్మనిష్టకు కర్మయోగం అంటారు అని ఆ సాంఖ్యమును కర్మను స్పష్టీకరణం చేస్తూ సాంఖ్య శబ్దార్థము మరి కర్మ శబ్దార్థాన్ని కూడా చెప్పినాడు. దానికి మనము ఆనందగిరి టీకా చూడవలసి ఉంది. పేజీ నంబర్ 32 ఆనందగిరి టీకా. యత్తావత్ బ్రహ్మజ్ఞానం సేతి కర్తవ్యతాకం సఫల సాధకం కరణత్వాత్ ఇది అనుమానం తద్దూషయతి తదసత్ ఇది. పూర్వపక్షి ఇంత పూర్వము అనుమాన ప్రయోగం చేసినాడు. ఏమని అనంటే, ఈ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది సేతి కర్తవ్యతాకం ఏవ స్వఫల సాధకం అని ప్రతిజ్ఞ చేసినాడు. బ్రహ్మజ్ఞానము ఇతి కర్తవ్యతాకం ఏవ స్వఫల సాధకం. ఇతి కర్తవ్యత అనంటే జ్ఞానానికి అపేక్షితములైనటువంటి అంగములను తీసుకొని, అంటే శ్రౌతకర్మ స్మార్త కర్మ అనేటువంటి అంగములతో కూడియే జ్ఞానము స్వఫలము అంటే మోక్షానికి సాధకము ఉంది అని ప్రతిజ్ఞ చేశాడు. మరి హేతు ఏమిటి? కరణత్వాత్, జ్ఞానము కరణమున్నందువలన అన్నాడు. ఏ విధంగా? దర్శపూర్ణమాసాదివత్ అన్నాడు. దర్శపూర్ణమాస యాగము ఏ విధంగా స్వర్గానికి సాధనమో, ఆ దర్శపూర్ణమాసము స్వతంత్రంగా కాకుండా ప్రయాజ, యాజ, అనుయాజ అనేటువంటి అంగకర్మలను తీసుకొని అంగకర్మలను పూర్తి చేసినప్పుడే ఆ ముఖ్య కర్మ దర్శపూర్ణమాస యాగము స్వర్గానికి సాధకమైతది.
కేవల ముఖ్య కర్మ కాదు. అదే విధంగా జ్ఞానం కూడా శ్రోత స్మార్త కర్మలను తీసుకునే వాటితో సముచితమయ్యే జ్ఞానము మోక్షానికి సాధనమవుతుంది అని ఏదైతే అనుమాన ప్రయోగం చేసి ఉండనో దాన్ని దూషిస్తున్నాడు శంకరుల వారు. తదసత్ అనంటూ నహి సుక్తికాది జ్ఞానం అజ్ఞాన నివృత్తో స్వఫలే సహకారి కించిత్ అపేక్షతే. కరణత్వాత్ అని ఏదైతే హేతు ఇచ్చాడో ఆ హేతుకు వ్యభిచార దోషాన్ని చూపెడుతున్నాడు. వ్యభిచారం అంటే కహీ ఓవే కహీ నా హోవే సో వ్యభిచార కయ్యే హై. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండేది, ఒక చోట ఉండి ఒక చోట ఉండకపోయేది ఏదో అది వ్యభిచారము అంటారు. అయితే ఆ కరణత్వాత్ అనేటువంటి హేతు దర్శపూర్ణ మాసంలో చూపెట్టాడు. ప్రయాజ మొదలైనటువంటి అంగకర్మలతో కూడి దర్శపూర్ణ మాసము స్వర్గానికి హేతు అవుతుందని కరణత్వాన్ని అక్కడ చూపెట్టాడు. కానీ ఇక్కడ వ్యభిచారం అవుతుంది. ఎక్కడ సుక్తికాది జ్ఞానం అన్నాడు. మిట్ట మధ్యాహ్నము సముద్రం తీరం గుండా పోతూ ఉంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు ముత్యపు చిప్ప యందు పడి అది వెండి వలె భాషించింది. ఒక వ్యక్తికి లోభం చేత అతనికి ప్రవృత్తి అయింది. ఓ ఇక్కడ వెండి ఉంది అని అనుకున్నాడు. లోభం చేత ప్రవృత్తినైనాడు. కానీ తీరా దగ్గరికి పోతే అతని చేతికి ఏమొచ్చింది? చిప్ప వచ్చింది, ముత్యపు చిప్ప. అరే నేను భ్రమలో పడ్డాను కదా, ఇది ముత్యపు చిప్ప ఉంది అన్నాడు. ఆ ముత్యపు చిప్ప జ్ఞానం ఏదైతే ఉందో సుక్తికాది జ్ఞానం, అది అజ్ఞాన నివృత్తి యందు అంటే ఇంత దగ్గర ముత్యపు చిప్ప స్పష్టంగా గోచరించనందువల్లనే అతనికి వెండి భ్రాంతి అయింది. ఒకవేళ ముత్యపు చిప్ప స్పష్టంగా గోచరిస్తే వెండి భ్రాంతి అవడానికి అవకాశం లేదు. అందుకే అధ్యాస కావడానికి సామగ్రులు చెప్పబడ్డాయి. మొదలు అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం ఉండాలి, విశేష అజ్ఞానం ఉండాలి, ఇదొకటి. మరి పూర్వ అనుభవజన్య సంస్కారం ఉండాలి, ఇది రెండవది. మరి ప్రమాత దోషము గాని, ప్రమాణ దోషము గాని, మరి ప్రమేయం అంటే సాదృశ్య దోషము గాని, ఈ 3 దోషాలు ఉండాలి. ఇవి 3 అవి 2 మొత్తం 5 దోషాలు చెప్పినాయి. ఇలా ఏ ఒకటి ఉన్నా గాని భ్రాంతి కావచ్చు. అయితే ఇక్కడ అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానం ఉంది, యత్కించిద్ ఇదం అనేటువంటి జ్ఞానం ఉంది, కానీ విశేష జ్ఞానం లేదు. ఇది సుక్తి అనే జ్ఞానం లేదు. మరియు ఇక్కడ ప్రమాత దోషం ఉంది, లోభం అనేది ఒకటి ఉంది. ఈ 2 దోషాల చేత మరి ఇంకో సాదృశ్య దోషం కూడా ఉంది. చాకచక్య స్వభావం ఆ ముత్యపు చిప్పలో ఉంది, వెండిలో ఉంది. ఈ సాదృశ్య దోషం, ప్రమేయ దోషం కూడా ఉంది అక్కడ. ఈ దోషాల చేత అక్కడ వెండి భ్రాంతి అయింది. అయితే తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓహో ఇది వెండి కాదు, మరేమనగా శుక్తి అని జ్ఞానమైంది. ఈ అధిష్టానమైనటువంటి శుక్తి యొక్క జ్ఞానం ఏదైతే కలిగిందో, ఇంతకు పూర్వము ఆ అధిష్టానం యొక్క విశేష అజ్ఞానం ఏదైతే ఉండెనో ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయుట యందు ఇతర సాధనాలను ఏమి అపేక్షించదు. అక్కడ అజ్ఞాన నివృత్తి యందు అధిష్టాన జ్ఞానము మరి ఇతర ఏ సాధనాలను అపేక్షించదు. సాక్షాత్తుగా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. మరొక దృష్టాంతం కూడా మనం తీసుకోవచ్చు. దీపం ముట్టించేంత వరకు మనకు అనేక సాధనాల యొక్క అపేక్ష ఉంది. కానీ ఎప్పుడైతే దీపం వెలిగించబడిందో అప్పుడు చీకటిని తొలగదీయడానికి వేరే సామగ్రులను అపేక్ష చేయదు. ప్రకాశం దీపము వెలుగుట తోడనే చీకటి మాయమైపోతుంది. అక్కడ మరొక సాధనను అపేక్షించదు. అదే విధంగా తథాచ అందువల్ల వ్యభిచారాద్ అసాధకం కరణత్వం ఇత్యర్థః. అందుకని కరణత్వాత్ అనే హేతు ఇచ్చారో ఆ హేతుకు వ్యభిచార దోషం పట్టింది. ఎందుకు? శుక్తి జ్ఞానం చేత శుక్తి యొక్క అజ్ఞానము నివృత్తి అయినప్పుడు అక్కడ ఆ అధిష్టాన జ్ఞానము అజ్ఞాన నివృత్తి యందు ఇతర సాధనాలను అపేక్షించదు. అదే విధంగా ఇక్కడ బ్రహ్మజ్ఞానం కూడా మోక్షాన్ని సాధించుట యందు మధ్యలో అవాంతరమైనటువంటి సాధనాలను ఏమి అపేక్షించదు. సాక్షాత్తుగా అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షాన్ని కలిగిస్తుంది. యత్తు గీతా శాస్త్ర సముచ్చయస్య ఏవ ప్రతిపాద్యత ఇది ప్రతిజ్ఞానం తదపి విభాగవచన విరుద్ధం ఇత్యాహ జ్ఞానయతి. అయితే
పూర్వపక్షి అన్నాడు, సంపూర్ణ గీతాశాస్త్రం యొక్క తాత్పర్యము ఎక్కడుంది? సముచ్చయమునందే ఉంది. కర్మ సహిత జ్ఞానము మోక్షానికి సాధనము అని చెప్పుట ఎందే గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఉంది అని ఏదైతే అన్నాడో అది కూడా విభాగవచన విరుద్ధం. భగవంతుడు విభాగవచనం చెప్పినాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఏషాతే అభితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్వమాం శృణు అని విభాగమును చేసి చెప్పినాడు. సాంఖ్యయోగులకు సాంఖ్యము, కర్మయోగులకు కర్మను విభాగం చేసి చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ఈ సముచ్చయము అనేది విరుద్ధమున్నది భగవంతుని యొక్క విభాగ వచనానికి. కాబట్టి సముచ్చయం ఇక్కడ అభిప్రేతము కాదు అని అంటూ జ్ఞాన ఇతి అని భాష్యంలో చెప్పినాడు. జ్ఞాన కర్మ నిష్టయోహో విభాగవచనాత్ బుద్ధి ఆశ్రయయోహో అశోచ్యానిత్యాదీనాం భగవత అని భాష్యంలో చెప్పినాడు. సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి చ ఇది బుద్ధిద్వయం. విభాగవచనం ఏంటి చెప్పినాడు భగవంతుడు అంటే సాంఖ్య బుద్ధి వేరే, మరియు యోగ బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి వేరే. ఈ బుద్ధి ద్వయం తత్ర సాంఖ్య బుద్ధి ఆశ్రయాం జ్ఞాననిష్టాం వ్యాఖ్యాతం సాంఖ్య శబ్దార్థమాహ. ఈ రెండింటిని చెప్పి ఆ రెండిట్లో సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటి జ్ఞాననిష్ట ఏదైతే ఉందో దాన్ని చెప్తూ సాంఖ్య శబ్దార్థం ఏదో చెప్పినాడు. అశోచ్యానిత్యాదినాం అని భాష్యంలో. భగవత యావత్ స్వధర్మమపి చావేక్ష ఇత్యేదంతేన గ్రంథేన యత్ పరమార్థ తత్వ నిరూపణం కృతం తత్ సాంఖ్యం. అశోచ్యాన్ అనేటువంటి శ్లోకం మొదలుకొని స్వధర్మమపి చావేక్ష అనే శ్లోక పర్యంతము పరమార్థ తత్వ నిరూపణం ఏదైతే చేయబడిందో అదే సాంఖ్యం. అంటే సాంఖ్య శబ్దానికి ముఖ్యంగా అర్థం ఏది అంటే బ్రహ్మమే. సాంఖ్యం అంటే బ్రహ్మం, సాంఖ్య బుద్ధి అంటే బ్రహ్మబుద్ధి. అది చెప్తాడు ఇప్పుడు చూడండి. అశోచ్యానిత్యాది స్వధర్మమపి చావేక్ష ఇత్యేదంతం వాక్యం యావత్ భవిష్యతి తావతా గ్రంథేన యత్ పరమార్థ భూతం ఆత్మతత్వం భగవత నిరూపితం. ఈ అశోచ్యాన్ అనే శ్లోకం మొదలుకొని స్వధర్మమపి చావేక్ష అనే శ్లోక పర్యంతం ముందు ఏదైతే చెప్పబోతాడో భగవంతుడు ఆ గ్రంథ సందర్భం చేత ఏదైతే పరమార్థభూతమైనటువంటి ఆత్మతత్వం, పరమార్థం అంటే యద్రూపేణ నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి, ఏది ఇదమిత్తం అనంటూ నిరూపించబడిందో దాని యొక్క స్వరూపం ఎప్పుడు కూడా వ్యభిచారము కాదు, పరిణామాన్ని పొందదు, మార్పులు చెందదు, ఎప్పుడు ఏకరీతిగా ఉంటుంది. త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. 3 కాలాల్లో ఏకరూపకంగా ఉండేటువంటి వస్తువే పరమార్థ వస్తువు. తద్ వ్యతిరిక్తం అంతా కూడా పరిణామశీలం. అవిద్య మొదలుకొని దేహాదిక ప్రపంచం అంతా కూడా ఇది ఏకరూపకంగా ఉండేది కాదు, పరిణామశీలం, మార్పు చెందుతూ ఉంటుంది. మరి ఏకరూపకంగా ఉండేది ఏది? ఒక ఆత్మ వస్తువు మాత్రమే, అదే పరమార్థ వస్తువు. అది ఏదైతే భగవంతుని చేత నిరూపించబడిందో నిరూపితం తద్ ఏయ సమ్యక్ ఖ్యాయతే ప్రకాశ్యతే. ఆ పరమాత్మ తత్వము దేని చేత సమ్యక్ రీతి చేత చక్కగా ప్రకాశింపబడుతుందో చెప్పబడుతుందో సా వైదికి సమ్యక్ బుద్ధి సంఖ్య. ఆ వైదికమైనటువంటి సమ్యక్ బుద్ధి అంటే పరమార్థ తత్వమును విషయం చేసేటువంటి సమ్యక్ బుద్ధి ఏదైతే ఉందో అది సంఖ్య అనబడుతుంది. తయా ప్రకాశ్యత్వేన సంబంధి ప్రకృతం తత్వం సాంఖ్యం ఇత్యర్థ. ఆ సమ్యక్ బుద్ధి చేత ఏదైతే ప్రకాశింపబడుతుందో ఏమిటి? ప్రకృతం తత్వం. ప్రకృత తత్వం ఏది? పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం. దానికే సాంఖ్యం అంటారు. చూసారా, ఆ పరబ్రహ్మ తత్వమే సాంఖ్యం అనబడుతుంది. సాంఖ్య శబ్దార్థం ఉక్త్వ, సాంఖ్యం అనే శబ్దాన్ని చెప్పి తత్ ప్రకాశికాం బుద్ధిం తద్వతః చ సాంఖ్యాన్ వ్యాకరోతి తద్ విషయ ఇతి. ఆ సాంఖ్య శబ్దానికి అర్థం చెప్పి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ప్రకాశించేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో
వారు సాంఖ్యులు అని తద్విషయ అనంటూ భాష్యంలో చెప్పినాడు. తద్విషయ బుద్ధి ఆత్మనః జన్మాది షడ్ విక్రియా అభావాద్ అకర్తాత్మా ప్రకరణార్థ నిరూపణాద్ యా జాయతే స సాంఖ్య బుద్ధి స ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాః అనంటూ భాష్యంలో చెప్పినాడు. తద్విషయ బుద్ధి అంటే సాంఖ్య బుద్ధి అంటే పరబ్రహ్మకు సంబంధించినటువంటి బుద్ధి ఇది సంబంధ తామేవ ప్రకటయతి దాన్నే చెప్పినాడు ఆత్మనః అంటూ. ఆత్మనః జన్మాది షడ్ విక్రియ అభావాత్ అనంటూ చెప్పినాడు. ఎక్కడ చెప్పినాడు? 2వ అధ్యాయంలోనే ఇక్కడే 20వ శ్లోకంలో చెప్పినాడు. ఏమని? నజాయతే మ్రియతే వా ఇతి ఇత్యాది ప్రకరణార్థ నిరూపణ ద్వారేణ ఆత్మనః షడ్ భావ విక్రియ అసంభవాత్ కూటస్థః అసౌ ఇతి యా బుద్ధి ఉత్పద్యతే సా సాంఖ్య బుద్ధి తత్పరాః సన్యాసినః సాంఖ్యాః ఇత్యర్థః. ఈ ప్రకరణంలో ఏదైతే షడ్భావ విక్రియారహితమైనటువంటి అకర్త ఆత్మ ఏదైతే కూటస్థం ఉన్నదో ఆ కూటస్థమే సాంఖ్యము. ఆ కూటస్థాన్ని విషయం చేసేటువంటి ఏ బుద్ధి ఉన్నదో అది సాంఖ్య బుద్ధి. ఆ సాంఖ్య బుద్ధి ఎవరికైతే ఏ సన్యాసికైతే ఉందో అతడు సాంఖ్యుడు అనబడతాడు. ఆ బుద్ధి గలవారు సాంఖ్యులు అనబడతారు. ఇక్కడ ఒక శబ్దాన్ని నిరీక్షించి చూడాల్సింది ఉంది మనకు. శంకరాచార్యులు భాష్యంలో సా ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాః అన్నాడు. ఈ పరమాత్మకు సంబంధించినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది సాంఖ్య బుద్ధి. ఆ బుద్ధి ఏ జ్ఞానులకు ఉచితమై ఉందో, ఏ జ్ఞానులలో ఆ సాంఖ్య బుద్ధి ఉందో వారు సాంఖ్యులు అని సాధారణ శబ్దాన్ని ప్రయోగం చేసినాడు, జ్ఞానులు అని. అయితే ఇక్కడ ఆనందగిరుల వారు ఒక విశేష శబ్దాన్ని ప్రయోగం చేసినాడు. జ్ఞానినాం అని శంకరులు సాధారణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే ఆనందగిరుల వారు సన్యాసినః సాంఖ్యాః అన్నాడు. సన్యాసులైనటువంటి సాంఖ్యులు అనబడతారు. ఈ పరమాత్మకు సంబంధించినటువంటి సమ్యక్ జ్ఞానము ఎవరికైతే ఉందో వారు సన్యాసులు అన్నాడు. అంటే ఇక్కడ సాంఖ్యనిష్ట లేదా జ్ఞాననిష్ట ఈ సాంఖ్య బుద్ధి ఏదైతే ఉందో ఇది సన్యాసులకే అధికారం ఉంది అని చెప్పినట్లయింది. సన్యాసము నందు ఎవరికి అధికారం ఉంది అంటే కేవలం బ్రాహ్మణ వర్ణము వారికే సన్యాసం నందు అధికారం ఉంది. క్షత్రియులకు గాని వైశ్యులకు గాని మరి శూద్రులకు గాని సన్యాసం నందు అధికారం లేదు. ఇంతకు పూర్వం చెప్పినాడు అర్జునుడు నేను సన్యాసం తీసుకుంటా అంటే భగవంతుడు ఏమన్నాడు? క్షత్రియులకు సన్యాసం నందు అధికారం లేదు, నువ్వెట్లా తీసుకుంటావు, పరధర్మాన్ని ఎట్లా స్వీకరిస్తావు నువ్వు అన్నాడా లేదా? కాబట్టి బ్రాహ్మణులకే సన్యాసం నందు అధికారం ఉంది. వారే సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్టను పొందుటకు అధికారులు అని ఇక్కడ పృథక్ నిర్దేశం చేసినాడు ఆనందగిరుల వారు. అయితే ఆచార్యులు సర్వసాధారణంగా జ్ఞానినాం ఉచిత అన్నాడు. ఎవరైనా ఉండుగాక, బ్రాహ్మణుడే ఉండని, క్షత్రుడే ఉండని, వైశ్యుడే ఉండని, శూద్రుడే ఉండని, జ్ఞానాన్ని పొందితే అతడు సాంఖ్యుడు అని సాధారణంగా చెప్పినాడు. దాని మీద బాగా చర్చ ఉంది. వాస్తవంగా సన్యాసులకు తప్ప ఇతర వర్ణముల వారికి ఆత్మజ్ఞానాన్ని పొందుట అది దుర్లభము, కష్టము అని కూడా బాగా విచారణ ఉంది. ఎందుకంటే క్షత్రియులు ఉన్నారనుకో, వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంది? రాజ్య పరిపాలన. మరి రాజ్య పరిపాలన యందు వారు ఈ సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్టను ఎలా పొందగలుగుతారు? వాళ్ళకు సన్యాసం విధానమే లేదు. పోనీ సన్యాసం విధానం లేకున్నా గాని జ్ఞాననిష్టను పొందొచ్చు కదా. భగవంతుడు ఒక చోట చెప్తాడు, స్త్రీయో వైశ్యాస్తత శూద్రాస్తేపి యాంతి పరాంగత్యం, ఎవరైనా గాని పరమగతిని పొందొచ్చు జ్ఞానాన్ని పొంది అన్నాడు. ఆ విధంగా విచారం చేస్తే కూడా క్షత్రియులకు విక్షేపం ఎక్కువ ఉంటది, మరియు లోకవాసన ఎక్కువ ఉంటది. వాళ్ళకు రాజ్య పరిపాలన విధానంలో వాళ్ళ నిమగ్నులే ఉంటారు కాబట్టి లోకవాసన అధికంగా ఉంటది. లోకవాసన వదులుకోవడానికి కష్టము. కానీ ఆత్మజ్ఞాననిష్ఠునికి పుత్రేశనాయాచ విత్తేశనాయాచ లోకేశనాయాచ ఉత్థాయ అత భిక్షాచర్యం చరంతి. లోకేశన, పుత్రేశన, దారేశన, ధనేశన ఈ ఏశనాలన్నిటిని కూడా వదిలిపెట్టి అతడు భిక్షాచర్యాన్ని
తీసుకుంటాడని చెప్పి ఉన్నది. మరి క్షత్రియులకు సంభవమా లోకేశాన్ని వదిలిపెట్టుట? సంభవించదు. ఇక వైశ్యులకు వ్యాపారం నందు ఆసక్తి ఎక్కువ, మరి వాళ్లకు ధనేశన అధికంగా ఉంటది, దాన్ని వదిలిపెట్టడం కష్టం. అది వాళ్ళ వృత్తి ఉన్నది, ఎట్లా వదిలిపెడతారు? మా గురువు గారు చెప్పారు, ఈ క్షత్రియులు వైశ్యులు ఎంతో మంది వచ్చి హిమాలయాల్లో స్వతంత్రంగా కుటీరాలను ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు, కానీ అక్కడ కూడా ఈ వ్యాపారం మొదలైంది అంటాడు. భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, బస్ వాళ్ళ స్వభావం ఎక్కడ పోతుంది? వ్యాపారం మొదలైంది. కాబట్టి సంభవం లేదు, అది కేవలము బ్రాహ్మణులకైతేనే, అది కూడా సన్యాసించిన తర్వాత జ్ఞాననిష్ట. అంటే క్షత్రియాదులకైతే సన్యాసం నందు అధికారం లేదు, ఇక బ్రాహ్మణులు ఉన్నాయి. ఆ బ్రాహ్మణులే సర్వకర్మను సన్యాసం చేయగలుగుతారు, వాళ్ళే సన్యాసం తీసుకోగలుగుతారు, వారికే జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది అని మా గురువు గారు ఈ విధంగా ప్రతిపాదన చేసుకుంటూ పోయారు. సరే అస్తు, అది అట్లా ఉండండి. ఎందుకంటే ఈ వర్తమాన పరిస్థితుల్లో బ్రాహ్మణులే సన్యాసం తీసుకుంటుండ్రా, శూద్రుల సైతంగా కూడా తీసుకుంటూనే ఉన్నారు. కొంచెము వర్ణ స్వభావాన్ని బట్టి కూడా ఈ శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు సన్యాసం అయితే తీసుకుంటున్నారు, కానీ స్వభావాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. వాళ్ళ స్వభావాన్ని బట్టే వాళ్ళ వర్తనం ఉంటుంది. చూస్తున్నాం కదా, స్వభావ దురతిక్రమ, ఏం చేస్తాం? సరే, ఇప్పుడు ఆ విషయంలో మనం చింతన చేయటేది పనికిరాదు. వ్యవస్థ అంతా తారుమారైపోయింది. అందరూ సన్యాసం తీసుకుంటున్నారు, అక్కడ ఇక్కడ ఆడో రెండు ముచ్చట్లు, ఈడో రెండు ముచ్చట్లు అంత వింటున్నారు. వాళ్ళు స్వతంత్రంగా మహారాజులు అవుతారు, అయిపోయా శిష్యులను గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద మహారాజులే పోకున్నారు. పొట్ట జీరిస్తే అక్షరం రాదు, పెద్ద మహారాజులు అయిపోయారు. ఆర్భాటం చూస్తారు. పాపం ఈ జనము కూడా ఎంత అమాయకులు. పై చమత్కారాన్ని చూస్తున్నారు గాని లోపల ఉన్నటువంటి జ్ఞానమును పరీక్ష చేయలేకపోతున్నారు. ఇతడు బ్రహ్మనిష్ఠుడా, శ్రోత్రియుడా కాదా అనేటువంటి పరీక్ష చేసుకోలేకపోతున్నారు. అమాయక జనులు పాపం, వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఒక విద్వానుని యొక్క అంత స్థితి తెలుసుకోవాలంటే మరొక విద్వానే తెలుసుకుంటాడు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం, నహివంద్య విజానాతి గురువే ప్రసవ వేదనం అని చెప్పిన ప్రకారంగా ఒక బిడ్డను కన్నటువంటి తల్లికే ప్రసవ వేదనం అనేది తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అదే విధంగా తపస్వి, మంచి సాధన చేసినటువంటి విద్వాన్ అయితేనే మరొక విద్వాన్ యొక్క పరిశ్రమను తెలుసుకోగలుగుతాడు. మరి సామాన్య జనులకు వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళేం తపస్సు చేయలేదు, సాధన చేయలేదు, సామాన్య జనులు ఉన్నారు. మరి ఈ విద్వానా ఇతడు కాదా అని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అయినా ఆచరణ బట్టి తెలుసుకోవచ్చు, కానీ అమాయక జనులు తెలుసుకోలేక వీళ్ళు పెద్ద గురువులు, మహాత్ములు అని చెప్పి మోసపోయి వరం చేరుకుంటున్నారు. ఇది నడుస్తుంది ప్రపంచం లోపల. అసలైనటువంటి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు ఎవరు అనేది గుర్తించలేకపోతున్నారు. సరే, ఏం చేస్తాం? సమష్టి జీవుల యొక్క పాపకర్మ కావచ్చు, ఆ విషయంలో మనం ఉదాసీనంగా ఉన్నదే ఉచితం. చలో, సంప్రతి యోగ బుద్ధి ఆశ్రయాం కర్మనిష్టాం వ్యాఖ్యాతు కామో యోగ శబ్దార్థమాహ ఏతస్యాహ ఇది. సాంఖ్య బుద్ధిని అంటే జ్ఞాననిష్టను చెప్పి ఇప్పుడు యోగ బుద్ధిని చెప్తాడు ఆచార్యులు భాష్యం ద్వారా. ఏతస్యాహ బుద్ధేహే జన్మనః ప్రాగ్ అన్నాడు. అది వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆనందగిరుల వారు. ఏతస్యాహ బుద్ధేహే జన్మనః ప్రాగ్ అంటే ఈ బుద్ధి ఉత్పన్నం అగుటకు పూర్వము. ఏ బుద్ధి? సాంఖ్య బుద్ధి. సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అగుటకు పూర్వము ఈ కర్మనిష్ట చేయబడుతుంది. ఒకవేళ సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అయిందనుకో కర్మనిష్ట నష్టమైపోతుంది. అది ఉండదు, విరోధం ఉన్నది. సాంఖ్య బుద్ధి ఉంటే కర్మ బుద్ధి ఉండదు, కర్మ బుద్ధి ఉంటే సాంఖ్య బుద్ధి ఉండదు. విరోధం ఉన్నది పరస్పరం. వైషమ్యాన్ని చూపెడతాడు, వైలక్ష్యాన్ని చూపెడతాడు ఆచార్యుడు. చూడండి, యోగ బుద్ధి అంటే కర్మానుష్ఠాన సమయంలో ఆ కర్మ చేసేటువంటి వ్యక్తికి ఆత్మన దేహాది వ్యతిరిక్తత్వం అంటే ఆత్మ ఈ దేహాదుల కంటే వేరే ఉంది అనే బుద్ధి ఉండాలి కర్మ చేసేవానికి. ఎందుకు? అతడు స్వర్గాన్ని కోరి కర్మ చేస్తున్నాడా అంటే స్వర్గానికి ఈ స్థూల శరీరంతో పోతాడా? పోడు కదా. ఈ శరీరాన్ని వదిలిన తర్వాతనే అతడు స్వర్గానికి పోతాడు. అన్నప్పుడు శరీరానికంటే ఆత్మ వేరే ఉందని జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానం ఉంటేనే కర్మ చేస్తాడు. మరియు కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష
నేను కర్తను, అహమిదం కరిష్యే అనే సంకల్పం చేయాలి కదా. అక్కడ కర్మయందు నేను ఈ కర్మ చేస్తున్నాను అని సంకల్పం చేయాలి. అంటే కర్తృత్వ అభిమానం ఉండాలి. మరి కర్మఫలాన్ని ఎవడు అనుభవిస్తాడయ్యా అంటే అహమేవా. ఆ కర్మఫలాన్ని అపేక్షించే కదా కర్త కర్మ చేస్తున్నాడు. అందుకని కర్తృత్వ అభిమానము మరియు భోక్తృత్వ అభిమానము మరియు దేహాది వ్యతిరిక్త ఆత్మత్వం బుద్ధి ఇవన్నీ కూడా కర్మయందు అపేక్షితములు ఉన్నాయి. అటువంటి వాడే ధర్మాధర్మ వివేకపూర్వకో మోక్ష సాధన అనుష్ఠాన నిరూపణ లక్షణో యోగ. ధర్మాధర్మాలను పుణ్యపాపాలను అంటే ఏ కర్మ చేసినట్లయితే పుణ్యం ప్రాప్తమవుతుంది, ఏ కర్మ చేసినట్లయితే పాపం ప్రాప్తమవుతుంది అని వివేకం చేసి పాపకర్మలను వదిలిపెట్టి పుణ్యకర్మానుష్ఠానం నందు ప్రవృత్తుడవుతాడు. అయితే వివేకం చేసి ఏదైతే కర్మానుష్ఠానం నందు ప్రవృత్తమవుతున్నాడో ఆ కర్మ మోక్ష సాధనము అంటాడు. ఇక్కడ ఎట్లా మోక్ష సాధనము అని అంటే అంతఃకరణ శుద్ధిని కలిగిస్తూ వైరాగ్యాన్ని ఉత్పన్నం చేస్తూ జ్ఞానం ద్వారా మోక్షానికి సాధనము. అంటే మోక్షానికి సాధనం ఉంది కర్మ కూడా, కానీ పరంపరా సాధన, దూరం సాధన, సాక్షాత్ సాధన కాదు కర్మ. ఏ విధంగా ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలాన్ని పడగొట్టడానికి ఒక వేటగాడు ధనుసును ఎక్కువ పెట్టి బాణాన్ని వదిలి ఆ పండును పడగొడతాడు. అయితే ఆ పండును పడగొట్టుటయందు సాక్షాత్ సాధనం ఏదైంది? బాణం ఆ పండు దగ్గరికి వెళ్లి ఆ పండుకు తగిలి ఆ పండును పడగొట్టినటువంటి ఏ బాణం ఉన్నదో అది సాక్షాత్ సాధనమైంది. అయితే ఆ బాణం అక్కడి దగ్గరికి వెళ్ళుటకు ఎవరు సాధనమయ్యారు? ధనుస్సు. అలా ధనుసు లేకుండా బాణం అక్కడికి వెళ్ళలేదు కదా. అయితే ఈ ధనుసు ఏదైతే ఉందో ఇది దూరం సాధన ఉంది, బాణము దగ్గర సాధన, సాక్షాత్ సాధన ఉంది. అలాగా ఇక్కడ కూడా జ్ఞానం అనేది సాక్షాత్ సాధన ఉన్నది. ఈ నిష్కామ కర్మయోగం అనేది దూరం సాధన, పరంపరా సాధన ఉంది. ఎప్పుడైతే జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుందో, సాంఖ్య బుద్ధి ప్రాప్తమవుతుందో అప్పుడు ఈ కర్మనిష్ట సమాప్తమైపోతుంది. అందుకని కర్మనిష్ట ఉన్నప్పుడు జ్ఞాననిష్ట ఉండదు, జ్ఞాననిష్ట కలిగిందంటే కర్మనిష్ట ఉండదు. అందుకని పరస్పర విరోధములు ఉన్నాయి. ఈ విధమైనటువంటి కర్మయోగమును చెప్పినాడు. ఆ కర్మయోగం ఏదైతే ఉందో ఆ కర్మయోగమును విషయం చేసేటువంటి బుద్ధి యోగ బుద్ధి. కర్మైవ యోగ కర్మయోగ. ఆ కర్మనే యోగం, కర్మయోగం. యోగం అంటే సాధన. ఈ కర్మయోగము ఏం చేస్తుంది అని అంటే కొంత మేరకు ముముక్షును తీసుకెళ్లి వదిలిపెడుతుంది. ఎంత మేరకు? జ్ఞాన సాధనలు ప్రాప్తమయ్యేంత వరకు. జ్ఞాన సాధనాలు ఏవి? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం. అంటే ముముక్షువుకు అధికారత్వాన్ని ప్రాప్తం చేయుట వరకు ఈ కర్మల యొక్క అపేక్ష ఉంది. అది కూడా నిష్కామంగా చేస్తే, సకామంగా చేస్తే సంభవమే లేదు. నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి, వైరాగ్యము మొదలైనటువంటి జ్ఞాన సాధనలను ప్రాప్తం చేసి ఆ కర్మనిష్ట సమాప్తమైపోతాయి. దాని అవధి అంతవరకే. ఆ తర్వాత జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది. జ్ఞాననిష్ట ప్రాప్తమైందంటే కర్మనిష్ట నష్టమైపోతుంది. తద్విషయ బుద్ధి యోగ బుద్ధి. ఈ కర్మకు సంబంధించినటువంటి బుద్ధి యోగ బుద్ధి అంటాడు. సా ఏషాం కర్మిణం ఉచితా భవతి తే యోగిన. ఆ యోగ బుద్ధి ఎవరికైతే ఉచితమో అంటే కర్మ చేసే వారికి వారు యోగులు అనబడతారు అని యోగ బుద్ధిని చెప్తూ ఉన్నాడు. యథోక్త బుద్ధి ఉత్పత్తవు విరోధాద్ ఏవ అనుష్ఠాన అయోగాత్. యథోక్త బుద్ధి అంటే సాంఖ్య బుద్ధి అది ఉత్పత్తి అయిందంటే ఇక కర్మనిష్ట ఉండదు, యోగనిష్ట ఉండదు, విరోధం ఉంటుంది. అనుష్ఠాన అయోగా, అనుష్ఠించుటకు యోగ్యం ఉండదు, అది నష్టమైపోతుంది సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అవుట తోడనే. తస్యాహ తన్ నివర్తకత్వాత్. ఆ సాంఖ్య బుద్ధి యోగ బుద్ధికి నివర్తకం ఉన్నది. అందుకని పూర్వమేవ తదుత్పత్తేహే. ఈ సాంఖ్య బుద్ధి ఉత్పన్నం అవుటకు పూర్వమే కర్మనిష్ట అనుష్ఠించబడుతుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే ఆత్మనః దేహాది వ్యతిరిక్తత్వాది అపేక్షయా అంటాడు. ఆత్మ దేహాదుల కంటే వేరుగా ఉంది అనేటువంటి బుద్ధిని అపేక్షిస్తుంది. ఇది కర్మనిష్ట, కర్మయోగం. మరియు కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును కూడా
అపేక్షిస్తుంది కర్మ. ధర్మాధర్మం నిష్కృష్య అంటే ధర్మాధర్మాలను వివేకం చేసి తేన ఈశ్వరారాధన రూపేణ కర్మణ అన్నాడు. ఆ కర్మయోగం కూడా ఎలా చెయ్యాలి? మోక్షానికి పరంపరారూప సాధనమైన ఎప్పుడవుతుంది అది అనంటే ఈశ్వరారాధన రూపేణ కర్మణ అన్నాడు. ఈశ్వరారాధన రూపమైనటువంటి కర్మ అంటే ఈశ్వరార్పితమైనటువంటి కర్మ, నిష్కామ కర్మ చేసినట్లయితేనే పురుషయ మోక్షాయ యుజ్యతే, పురుషుడు మోక్షానికి అర్హుడవుతాడు. నిష్కామంగా చేస్తే అది కూడా జ్ఞాననిష్ట ద్వారా అంతఃకరణ శుద్ధిపూర్వకంగా వైరాగ్యాది సాధన సంపత్తి ప్రాప్తి ద్వారా అతడు మోక్షానికి అధికారి అవుతాడు. సంపద్యతే తేన మోక్ష సిద్ధయే పరంపరయా సాధనే భూత ప్రాగుప్త ధర్మానుష్ఠానాత్మకో యోగ ఇత్యర్థ. స్పష్టంగా చెప్పినాడు ఇక్కడ ఆనందగిరుల వారు. మోక్షానికి కర్మ కూడా సాధనమే. ఏ విధంగా? పరంపరయా అన్నాడు. పరంపరా రూపం చేత సాధనీభూతం ఉన్నది ఏది? ప్రాగుప్త ధర్మానుష్ఠానాత్మకమైనటువంటి యోగం. ధర్మానుష్ఠానం కర్మానుష్ఠాన రూపమైనటువంటి యోగం ఏదైతే ఉందో ఇది మోక్షానికి సాక్షాత్ సాధనం కాదు, పరంపరా సాధన ఉన్నది. అథ యోగ బుద్ధిం విభజన్ యోగినో విభజతే తద్ విషయ ఇతి. ఈ విధంగా యోగ బుద్ధిని సాంఖ్య బుద్ధి కంటే విభజించి విభాగం చేసి పృథగ్గా చెప్పి ఆ కర్మ యోగ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు యోగులు, కర్మయోగులు అని చెప్పినాడు. ఇంత దగ్గర మనం తెలుసుకున్నటువంటి భాష్యానికి టీకా కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ భాష్యంలోకి రండి. 33వ పేజీ తథాచ అని అక్కడి నుంచి చూడండి. తథాచ భగవత విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే. భగవంతుడు విభాగ వచనాన్ని చెప్పారు. సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి అని పృథక్ చెప్పారు అని మీరు అన్నారే, మరి భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు? ఈ విభాగ వచనం ఎక్కడుంది చెప్పండి అంటే చెప్తున్నాడు ఆచార్యులు. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. గీత 2:39 ఇది. అక్కడ ఏషా తే అభిహిత సాంఖ్యే. చూడు, ఇంత దగ్గర సాంఖ్య బుద్ధిని నీకు చెప్పాను, ఇప్పుడు యోగ బుద్ధిని చెప్తున్నాను విను అన్నాడు. ఇంత దగ్గర సాంఖ్య బుద్ధిని చెప్పాను, ఇప్పుడు యోగ బుద్ధిని చెప్తున్నాను అని విభాగం చేసి చెప్పిండా లేదా? పృథక్ వేరుగా. తయోహోచ ఆ రెండిట్లో సాంఖ్య బుద్ధి మరియు యోగ బుద్ధి ఈ రెండిట్లో సాంఖ్య బుద్ధి ఆశ్రయాం జ్ఞానయోగేన నిష్టాం సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి పురా వేదాత్మన మయా ప్రోక్త. లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయానఘ అన్నాడు. పురా ప్రోక్త, పురా అంటే వేదాత్మన మయా ప్రోక్త, వేద రూపంలో ఉన్నటువంటి నా చేత చెప్పబడింది. ఎందుకంటే 4 వేదాలను ప్రకటన చేసింది ఈశ్వరుడే కదా. అస్య మహతో భూతస్య నిశ్వసితమే తదృగ్వేదాదేహే అని అంటూ 4 వేదాలను ప్రకటన చేసింది ఈశ్వరుడే. మరి ఆ వేదాల లోపలనే ఈ సాంఖ్య బుద్ధిని మరి యోగ బుద్ధిని విభజన చేసి చెప్పింది ఉన్నది. ఆ వేదంలో చెప్పిందే నీకు చెప్తున్నా అని అంటూ అర్జునునికి చెప్తాడనమాట. ఎక్కడ? 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ శ్లోకంలో తథాచ యోగ బుద్ధి ఆశ్రయాం కర్మయోగేన నిష్టాం విభక్తాం వక్ష్యతి. ఆ సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటి జ్ఞానయోగం అనేటువంటి జ్ఞాననిష్ట ఏదైతే సాంఖ్యులకు చెప్పబడిందో దానికంటే వైలక్షణ్యంగా కర్మయోగాన్ని కర్మయోగులకు విభజించి చెప్పినాడు 3వ అధ్యాయంలో. కర్మయోగేన యోగినాం అని అంటూ ఇది. ఏవం సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ ఆశ్రిత్య ద్వే నిష్టే విభక్తే భగవతా ఏవ ఉక్తే జ్ఞాన కర్మణో కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధి ఆశ్రయయో ఏక పురుషాశ్రయత్వ అసంభవం పశ్యత. అయితే మరి భగవంతుడు ఈ జ్ఞాననిష్టను మరి యోగనిష్టను రెండింటినీ పృథక్గా చెప్పడానికి హేతు ఏమిటి? ఒకే అధికారికి చెప్పొచ్చు కదా. ఒకే కాలంలో ఒకే అధికారి అనుష్ఠించవచ్చు అంటే సముచ్చయాన్ని చెప్పవచ్చు అని చెప్పకుండా విభజన చేసి ఎందుకు చెప్పాడు? కారణం ఏమిటి? ఎందుకు చెప్పాడు ఆ విధంగా అని అంటే చూడు, సాంఖ్య బుద్ధి
మరి యోగ బుద్ధి ఏదైతే ఉందో ఈ రెండింటినీ ఆశ్రయించి ఉన్నటువంటి రెండు నిష్టలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని చేత విభజన చేసి చెప్పడానికి హేతు ఏమిటి అని అంటే చెప్పినాడు, జ్ఞాన కర్మనోహో. జ్ఞానానికి కర్మకు వైలక్షణ్యం ఉంది, విరుద్ధ ధర్మాలున్నాయి. అందుకని వేరువేరుగా చెప్పవలసి వచ్చింది. ఏమిటి విరుద్ధ ధర్మాలు అంటే, యోగనిష్టలో కర్తృత్వ బుద్ధి ఉంటది, జ్ఞాననిష్టలో అకర్తృత్వ బుద్ధి ఉంటది. ఇంతకు ముందుగా చెప్పాడు కదా ఆచార్యులు భాష్యంలో, జన్మాది షడ్ విక్రియ అభావాద్ అకర్తాత్మ ఇతి. జ్ఞాననిష్ట లేదా సాంఖ్య బుద్ధిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే అకర్తాత్మ బుద్ధి ఉంటుంది, అకర్త అభోక్త అనేటువంటి బుద్ధి ఉంటుంది. కానీ కర్మనిష్టలో యోగనిష్టలో కర్తృత్వ బుద్ధి ఉంటుంది, భోక్తృత్వ బుద్ధి ఉంటుంది, వైలక్షణ్యం ఉంది. మరి ఇంతేకాదు జ్ఞాననిష్టలో ఏకత్వ బుద్ధి ఉంటుంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానస్తి కించన అని ఏకత్వ బుద్ధి ఉంటుంది జ్ఞాననిష్టలో, సాంఖ్య బుద్ధి యందు. మరియు యోగనిష్టలో అనేకత్వ బుద్ధి ఆశ్రయో, అనేకత్వ బుద్ధి ఉంటుంది యోగనిష్టలో. అందువల్ల వైలక్షణ్యం ఉంది. కాబట్టి ఏక పురుష ఆశ్రయత్వ అసంభవం. ఒకే పురుషుణ్ణి ఈ రెండు బుద్ధులు ఆశ్రయించుకొని ఉండుట అసంభవము. ఎందుకంటే విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి రెండు బుద్ధులు ఒకే వ్యక్తి యందు ఉండుట, ఒకే కాలం నందు అనుష్ఠించుట అసంభవం. ఒకవేళ ఒకే వ్యక్తికి చెప్పితే భిన్న కాలంలో అనుష్ఠించవలసి ఉంటుంది. సాంఖ్య బుద్ధి ఉత్పత్తి కంటే పూర్వం అనుష్ఠించవలసి ఉంటుంది. ఒకే వ్యక్తికి చెప్తే కర్మయోగము సాంఖ్య బుద్ధి ఉత్పత్తి కంటే పూర్వం చెప్పవలసి ఉంటుంది. సాంఖ్య బుద్ధి ఉత్పన్నమైందా కర్మ బుద్ధి యోగ బుద్ధి నష్టమైపోతుంది, ఉండదు విరోధం. అందుకని ఏకకాలంలో ఒకే పురుషునికి ఈ రెండు బుద్ధులు ఆశ్రయించి ఉండుట అసంభవము అని భావించి భగవంతుడు ఈ రెండు నిష్టలను వివేచనం చేసి భిన్న భిన్నంగా పృథక్గా చెప్పినాడు, విభాగం చేసి చెప్పినాడు భగవంతుడు. ఇంత దగ్గర ఈ భాష్యం దగ్గర విభాగ వచనాత్ అనే హేతు ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి వ్యాఖ్యానం అయిపోయింది. ఇక శృతి విరోధాత్ అనేది ఒక హేతు ఉంది, మరియు ప్రశ్న ప్రతివచనాభ్యాం అనేటువంటిది మూడవ హేతు ఉంది. వాటికి మళ్ళా భాష్యం వేరే ఉంటుంది. ఇప్పుడు జరిగినంత భాష్యానికి మనము ఆనందగిరి టీకా చూద్దాము. ఉక్తే బుద్ధిద్వయే భగవతః అభిమతిం దర్శయతి తథాచయితి. ఉక్తే బుద్ధిద్వయే సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి ఏదైతే రెండు బుద్ధులు మనం చెప్పుకుంటూ వచ్చామో అది భగవంతునికి అభిప్రేతమై ఉంది, అభిమతమై ఉంది అని చెప్తూ, మరి భగవంతుడు భగవద్గీతలో ఈ సాంఖ్య బుద్ధిని యోగ బుద్ధిని విభాగం చేసి పృథక్గా ఎక్కడ చెప్పాడు అనంటే అది చెప్పినాడు అన్నమాట. ఏ శాతే విహిత సాంఖ్య అంట. సాంఖ్య బుద్ధి ఆశ్రయ జ్ఞాననిష్ట ఇది ఏతదపి భగవత అభిమతం ఇత్యాహ తయోహోచ ఇతి. ఆ రెండిట్లో భగవంతునికి సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటి జ్ఞాననిష్టనే అభిమతమై ఉంది. భగవద్గీతలో ముఖ్యంగా గీతాచారులకు సంపూర్ణ భగవద్గీత యొక్క తాత్పర్యం ఎక్కడుంది అనంటే జ్ఞాననిష్ట యందే ఉంది. సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటి జ్ఞాననిష్ట ఏదైతే ఉందో అదే భగవంతునికి అభిమతం ఉంది అని చెప్తూ తయోహోచ ఇతి అంటూ చెప్పినాడు భాష్యంలో. తయోహోచ సాంఖ్య బుద్ధి ఆశ్రయం జ్ఞానయోగ్యానిష్టాం సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి పురా వేదాత్మన మయా ప్రోక్త అని. జ్ఞానమేవ యోగ జ్ఞానయోగ. జ్ఞానయోగం అంటే జ్ఞానమే యోగం. చూడు రెండు కూడా యోగాలే. కర్మైవ యోగ కర్మయోగ, జ్ఞాన ఏవ యోగ జ్ఞానయోగ. యోగం అంటే సాధన. ఈ జ్ఞానయోగమేమో సాక్షాత్ మోక్షానికి సాధనమున్నది, కర్మయోగమేమో సాంఖ్య బుద్ధికి సాధనమున్నది. కించిత్ ప్రపంచం వైపుకి తీసుకెళ్తుంది. ఏది కర్మయోగం. ఒకవేళ సకామంతో చేసినట్లయితే అతనికి స్వర్గాదులు ప్రాప్తమైతే అప్పుడు ఎటుపోతాడు? ప్రపంచంలో కొట్టుకుపోతాడు. నిష్కామంగా చేస్తే ఇటువైపు వస్తాడు. అయినా గాని వైలక్షణ్యం ఉంది. కర్మ చేస్తున్నాడంటే కర్తృత్వ బుద్ధి ఉండాలి, భోక్తృత్వ బుద్ధి ఉండాలి, మరియు అనేకత్వ బుద్ధి ఉండాలి. దేహాదుల కంటే ఆత్మ వ్యతిరిక్త బుద్ధి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వైలక్షణ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా
భగవద్గీతకు లేదా భగవంతునికి ముఖ్య తాత్పర్యం ఏంటంటే జ్ఞాననిష్ట. జ్ఞానమేవ యోగ జ్ఞానయోగ తేన హి బ్రహ్మణ యుజ్యతే తాదాత్మ్యం ఆపద్యతే. చూడు, ఈ జ్ఞానయోగం ఏం చేస్తుంది అని అంటే బ్రహ్మం చేత మనల్ని సంబంధం చేస్తుంది. యుజ్యతే యుజుర్ యోగే, బ్రహ్మం చేత సంబంధం అంటే తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే బ్రహ్మంతో మనల్ని అభేదం చేస్తుంది జ్ఞాననిష్ట, జ్ఞానయోగం. యోగం అంటే సాధనం. దేనికి సాధనము? బ్రహ్మంతో మనల్ని అభేదం చేయడానికి సాధనమైతుంది జ్ఞానయోగం. తేన సన్యాసినాం నిష్ఠ అంటే నిశ్చయైన స్థితి కదా. ఈ నిష్ఠ ఎవరికి ఉంటుంది? జ్ఞాననిష్ట అంటే సన్యాసినాం. ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వారికే ఈ జ్ఞాననిష్ట యుక్తం ఉంది. వారే జ్ఞాననిష్టకు అధికారులు. ఎందుకంటే సన్యాస శ్రవణం కుర్యాత్ అని మనకు శాస్త్రం చెప్తుంది. శ్రవణాదులు చేసి జ్ఞాననిష్ట యందు మనం ప్రవేశం కావాలంటే మొదలు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకోవాలంటే కూడా దానికి పూర్వము భూమిక తయారు ఉండాలి. వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వం ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే విధినా సర్వకర్మ సన్యాస ఉపపద్యతే. విధిపూర్వకంగా సర్వకర్మలను సన్యాసం చేసి సంభవిస్తుంది. అధికారం లేకుండా ఒకవేళ సన్యాసం తీసుకున్నారనుకోండి, వాడు భ్రష్టుడైపోతాడు. వాడు ఇటు జ్ఞాననిష్టలో ఉండలేకపోతాడు, శ్రవణాదులు చేయలేకపోతాడు, మరి అటు కర్మలకు భ్రష్టుడైపోయినాడు, ఉభయ భ్రష్టుడైపోతాడు. అందుకని అధికారాన్ని గుర్తించుకొని సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకున్నటకు పూర్వము అంతఃకరణ స్థితిని గుర్తించాలి. మనకు శ్రవణాదులు చేసే యోగ్యత ఉందా, వచ్చిందా లేదా, వివేకాదులు ప్రస్ఫుటంగా ఉన్నాయా లేదా విచారించి సన్యాసం తీసుకోవాలి. తొందరపడి అసలు సన్యాస శబ్దానికి అర్థం తెలియకుండా కూడా సన్యాసం తీసుకుంటాడు. సన్యాసి ఎలా ఉండాలి, అతని లక్షణాలు ఎలా ఉండాలి, అతడు ఏ విధంగా ఆచరించాలి, సన్యాసం తీసుకున్న తర్వాత అతడు ఏం చెయ్యాలి, ఆయన కర్తవ్యం ఏముంది, ఇవి ఏవి తెలియకుండానే సన్యాసం తీసుకుంటున్నారు. అవన్నీ తెలియాలంటే నారద పరివ్రాజకోపనిషత్తు తప్పకుండా సన్యాసం తీసుకోవడానికి పూర్వము చదవాలి లేదా గురువుల ద్వారా వినాలి. అప్పుడే తెలుస్తుంది సన్యాసి అంటే ఏ విధంగా ఉండాలి. అది తెలియకుండానే, అధికారం లేకుండానే సన్యాసం తీసుకుంటే భ్రష్టులై తిరుగుతూ ఉన్నారు. కాబట్టి సన్యాసినాం నిష్ఠ, సన్యాసులకే ఈ జ్ఞాన నిష్ఠ ప్రాప్తమవుతుంది. నిష్ఠ అంటే దేనికంటారు? నిశ్చయన స్థితి నిష్ఠ. నైశ్చల్యన స్థితి అంటే నిశ్చలంగా జ్ఞాన నిష్ఠ యందు ఉండుట, చెలించకుండా ఉండుట. అది తాత్పర్యేన పరిసమాప్తి తాం కర్మనిష్టాతో వ్యతిరిక్తాం నిష్ఠయోహో మధ్యే నిష్కృష్య భగవాన్ వక్షతి ఇది యోజన. తాత్పర్యేన ఆ జ్ఞాననిష్ట ఎలా ఉంటుంది అంటే తాత్పర్యేన అన్నాడు. ఇక్కడ ఈ శబ్దాన్ని కూడా కొంచెం చికిత్స చేయాలి. తత్ అంటే పరమాత్మ, తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ. తదనంటే బ్రహ్మం, తత్పరత అంటే బ్రహ్మపరత. బ్రహ్మమునందే తన యొక్క నిష్ఠ ఉండాలి, బ్రహ్మమునందే తన యొక్క లక్ష్యం ఉండాలి, దృష్టి ఉండాలి. అప్పుడే తత్పరమైతాడు. అది తాత్పర్యం అంటే. తాత్పర్యేన అంటే బ్రహ్మం చేత అభిన్నమయ్యి ఉండేదే బ్రహ్మనిష్ట లేదా జ్ఞాననిష్ట. ఇదే సాంఖ్య బుద్ధి. ఎప్పుడైతే బ్రహ్మమునందు అభిన్నమవుతాడో అప్పుడు జ్ఞాననిష్ట పరిసమాప్తమవుతుంది. జ్ఞాననిష్టకు అవధి ఏమిటి అని అంటే బ్రహ్మం చేత అభేదమగుట. అప్పుడు ఈ జ్ఞాననిష్ట పరిసమాప్తం అవుతుంది. ఇది ఎటువంటిది అనంటే కర్మనిష్టతో వ్యతిరిక్త. కర్మనిష్ట కంటే విలక్షణమైనటువంటి నిష్ట జ్ఞాననిష్ట. కర్మనిష్ట కంటే భిన్నమైనటువంటిది. ఇది నిష్ఠయోహో మధ్య నిష్కృష్య. కర్మనిష్ట, జ్ఞాననిష్ట ఈ రెండిట్లో వివేకం చేసి భగవంతుడు విభాగం చేసి వక్షతి అంటే ముందు చెప్తాడు. ఇంకా ఎందుకంటే మనకు 11వ శ్లోకం కూడా ఇంకా మనం మొదలు పెట్టుకోలే. అయితే 39వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు ఇది విభజన చేసి. మొదలు జ్ఞాననిష్ట నేను చెప్పిన సాంఖ్య బుద్ధి గురించి చెప్పాను, ఇప్పుడు కర్మ బుద్ధి యోగ బుద్ధి చెప్తున్నాను అంటూ అక్కడ చెప్తాడు విభాగం చేసి. ఎక్కడ చెప్పాడు? ఇంకా అన్యత్ర కూడా. ఎక్కడ? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ
పురా ప్రోక్త మయ నఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం అని అంటూ కర్మనిష్ట కంటే వ్యతిరిక్తమైనటువంటి జ్ఞాననిష్టను 3వ అధ్యాయము 3వ శ్లోకంలో చెప్తాడు. మళ్ళా కర్మయోగేన యోగినామని అక్కడే చెప్తాడు అదే శ్లోకంలో. అంటే 2 నిష్టలను విభాగం చేసి వేరువేరుగా చెప్పినాడు. ఇది ఏతద్ వాక్యం ముక్తార్థ విషయం అర్థత అనువదతి పురాయతి. ఈ వాక్యమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, విభాగ వచనం. అంటే సాంఖ్య బుద్ధి మరి యోగ బుద్ధి రెండింటినీ విభజించి పృథక్గా చెప్పాడు అనేటువంటి విషయము ఈ శ్లోకం ద్వారా స్పష్టమవుతుంది మనకు. 2వ అధ్యాయం 39వ శ్లోకంలో మరి 3వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది పురాయితి అంటూ. యోగ బుద్ధి ఆశ్రయ కర్మనిష్ట ఇది అత్రాపి. ఇక యోగ బుద్ధిని ఆశ్రయించినటువంటి ఏదైతే కర్మనిష్ట ఉన్నదో ఇక్కడ కూడా భగవంతుడు విభజన చేసి చెప్పినాడు. భగవద్ అనుమతిం ఆదర్శయతి. ఈ యోగ బుద్ధి ఏదైతే ఉందో ఈ సాంఖ్య బుద్ధి కంటే వేరుగానే ఉంది అని భగవంతుని యొక్క అనుమతిని, భగవంతుని యొక్క అభిప్రాయాన్ని కూడా తథాచయితి అని అంటూ చెప్పినాడు భాష్యంలో. తథాచ యోగ బుద్ధి ఆశ్రయాం కర్మయోగి నిష్టాం విభక్తాం వక్ష్యతి అని అంటూ ఇక్కడ కర్మయోగేన యోగినాం 3వ అధ్యాయం 3వ శ్లోకంలో. కర్మయేవ యోగ కర్మయోగ. కర్మనే యోగము. యోగం అంటే సాధన, కర్మనే సాధనము. అక్కడ జ్ఞానయోగం ఉన్నప్పుడు జ్ఞానం ఏవ యోగ జ్ఞానయోగ. ఆ జ్ఞానమే పరమాత్మ చేత అభిన్నం చేయడానికి సాధనమైంది జ్ఞానయోగం. ఇక్కడ కర్మము ఏదైతే ఉందో ఇది కూడా యోగం ఉన్నది, ఇది కూడా సాధనం ఉన్నది, కర్మయోగం. కర్మయేవ యోగ కర్మయోగ. దాని చేత ఏమవుతుంది? తేన హి బుద్ధి శుద్ధి ద్వారా మోక్ష హేతు జ్ఞానాయ పుమాన్ యుజ్యతే. చూడు, ఇది కూడా యోగం ఉన్నది, సాధనం ఉన్నది. దేనికి సాధనం ఉన్నది అంటే బుద్ధి శుద్ధి ద్వారా మోక్ష హేతు జ్ఞానాయ. మోక్షానికి హేతు అయినటువంటి ఏదైతే జ్ఞానం ఉన్నదో సాక్షాత్ సాధనము, దానికి సాధనం ఉన్నది ఏది? యోగ బుద్ధి. జ్ఞానమును పొందుటకు యోగ్యతను మనకు కర్మయోగం ప్రసాదిస్తుంది. బుద్ధి శుద్ధి ద్వారా అంతఃకరణం శుద్ధిపడి వైరాగ్యాది సాధనలను మనకు ప్రాప్తం చేస్తూ మోక్షానికి సాధనమైనటువంటి జ్ఞానానికి ఇది సాధనం ఉన్నది కర్మయోగం. యోగం అంటే సాధన. దేనికి సాధన? జ్ఞాననిష్టకు సాధన. జ్ఞాననిష్ట ఏం చేస్తుంది? మోక్షానికి సాధనం ఉన్నది. దానికి ఈ యోగ బుద్ధి సాధనమైంది, కర్మ యోగం సాధనమైంది. ఏ విధంగా? బుద్ధి శుద్ధి ద్వారా వైరాగ్యాది సాధనాలను సమకూరుస్తూ జ్ఞానానికి సాధనమైంది. బుద్ధి శుద్ధి ద్వారా మోక్షహేతు జ్ఞానాయ పుమాన్ యుజ్యతే. అంతఃకరణ శుద్ధిని పొందుతూ మోక్షానికి హేతు అయినటువంటి జ్ఞానముతో ఈ పురుషుడు సంబంధపడతాడు. యుజ్యతే అంటే జ్ఞానాన్ని పొందడానికి అధికారవుతాడు. తేన నిష్టాం కర్మిణాం జ్ఞాననిష్టాత విలక్షణాం కర్మయోగేన ఇత్యాయన వక్ష్యతి భగవాన్ ఇది యోజన. ఈ కర్మనిష్ట ఏదైతే ఉందో ఇది జ్ఞాననిష్ట కంటే అతిరిక్తమైనటువంటిది, విలక్షణమైనటువంటిది అని భగవంతుడు 2 నిష్టలను పృథక్గా చెప్పినాడు. నిష్టాద్వయం బుద్ధి ద్వయాశ్రయం భగవత విభజ్య ఉక్తం ఉపసంహరతి. ఈ నిష్టాద్వయం కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట ఈ 2 ఏవైతే ఉన్నాయో బుద్ధిద్వయాశ్రయం సాంఖ్య బుద్ధి మరియు యోగ బుద్ధి ఈ రెండింటిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి జ్ఞాననిష్ట కర్మనిష్ట ఈ 2 నిష్టలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడు విభజన చేసి చెప్పినాడు అనే విషయాన్ని ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు. ఏవం సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ ఆశ్రిత్య 2 నిష్టే విభక్తే అని అంటూ భాష్యంలో. ఇక్కడ మరి భగవంతుడు 2 నిష్టలను విభజించి చెప్పడానికి హేతు ఏమిటి? ఎందుకు చెప్పినాడు భగవంతుడు రెండింటిని విభజించి అనంటే దానికి సమాధానం చెప్పినాడు భాష్యంలో. కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధి ఆశ్రయో ఏకపురుష ఆశ్రయత్వ అసంభవం పశ్యత అన్నాడు. కర్తృత్వము కర్మనిష్ఠలో ఉంటుంది, అకర్తృత్వము జ్ఞాననిష్ఠలో ఉంటుంది, అనేకత్వము కర్మనిష్ఠలో ఉంటుంది, మరి ఏకత్వము జ్ఞాననిష్ఠలో ఉంటుంది.
మరి పరస్పర వైలక్షణ్యం ఉన్నాయి. అందువలన ఒకే పురుషుని యందు ఇవి అనుష్ఠించుటకు సంభవము లేదు అని భావించి భగవంతుడు రెండు నిష్టలను పృథక్గా చెప్పాడు అని భాష్యంలో ఆచార్యులు చెప్పారు. దాన్నే ఇక్కడ ఆక్షేపం చేస్తూ సమాధానం చెప్తున్నాడు టీకలో. కయా పునః అనుపపత్యా భగవతా నిష్టాద్వయం విభజ్య ఉక్తం. మరి ఏ హేతువు చేత, కయా అంటే దేని చేత, అంటే ఏ హేతువు చేత భగవంతుడు ఈ నిష్టాద్వయము అనుపపన్నమవుతుంది అని భావించి విభజించి ఎందువల్ల చెప్పినాడు అని ఈ విధంగా ప్రశ్న పడినప్పుడు ఇత్యాశంక్యాః, ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు చెప్పినాడు ఆచార్యులు. జ్ఞాన కర్మణో కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధి ఆశ్రయో అంటూ. కర్మ హి కర్తృత్వ అనేకత్వ బుద్ధి ఆశ్రయం. కర్మ ఎట్లా ఉంటది? కర్తృత్వ బుద్ధికి ఆశ్రయం ఉన్నది, మరియు అనేకత్వ బుద్ధికి ఆశ్రయం ఉంది. జ్ఞానం పునః అకర్తృకత్వ ఏకత్వ బుద్ధి ఆశ్రయం అంటాడు. జ్ఞానమేమో అకర్తృత్వ బుద్ధికి ఆశ్రయం ఉంది, మరియు ఏకత్వ బుద్ధికి ఆశ్రయం ఉంది. జ్ఞాననిష్టలో అకర్తృత్వ బుద్ధి ఉంటది, ఏకత్వ బుద్ధి ఉంటది. కర్మనిష్టలో కర్తృత్వ బుద్ధి ఉంటది, అనేకత్వ బుద్ధి ఉంటది. పరస్పర వైలక్షణ్యం ఉన్నాయి ఈ రెండు. అందువల్ల తదు ఉభయం ఇత్తం విరుద్ధ సాధన సాధ్యత్వాత్ న ఏకావస్థస్య ఏవ పురుషస్య సంభవతి అతః యుక్తమేవ తయోః విభాగవచనం ఇత్యర్థః. కాబట్టి పరస్పర వైలక్షణ్యం ఉన్నందువలన, విరుద్ధం ఉన్నందువలన, అంటే సాధన సాధ్యత్వ రూపంలో ఉన్నాయి. జ్ఞానము సాధ్యము, జ్ఞాననిష్ట సాధ్యము. కర్మనిష్ట జ్ఞాననిష్టకు సాధనం ఉన్నది. అందుకని సాధన సాధ్యత్వ రూపంలో విరుద్ధములు ఉన్నందువలన ఏకావస్థస్యేవ పురుషస్య న సంభవతి. ఒకే అవస్థలో ఉన్నటువంటి పురుషునికి రెండింటిని అనుష్ఠించుట సంభవించదు. ఎందుకంటే వాటి యొక్క లక్షణాలు వేరు వేరు ఉన్నాయి కదా. యోగనిష్టలో, యోగ బుద్ధిలో కర్తృత్వ బుద్ధి, అనేకత్వ బుద్ధి ఉంటుంది. మరి సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటి జ్ఞాననిష్టలో ఏముంటుంది? ఏకత్వ బుద్ధి మరియు అకర్తృత్వ బుద్ధి ఉంటుంది. కర్మనిష్టలో మరి వైలక్షణ్యం ఉన్నందువలన ఇది ఒకే పురుషుని యందు సంభవించవు. విరోధం ఉన్నందువలన విభాగం చేసినాడు భగవంతుడు. సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి, జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని విభాగం చేసినాడు. భాష్యం చదువుకున్నంత వరకు టీక కూడా తెలుసుకున్నాం. తర్వాత ముందు శృతి విరోధాత్ అనేటువంటి హేతువును సమర్థిస్తూ భాష్యం చెప్తాడు. ఆ విషయం క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.